సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బైబిల్ మిషన్ చర్చ్. లక్షణములు, గొప్ప లక్షణములు ఏమిటి? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించవలసి ఉన్నది. దేవాలయము 5 అక్షరాల సమ్మేళనమే దేవాలయము. దే అనగా దేవుడుండే స్థలం. దేవుని బిడ్డలారా, పరలోకమందున్న దేవుడు అందున ఉండే స్థలము, మనకు దొరికే స్థలము, ఆయనతో సహవాసము చేసే స్థలము, ఆయన ఆరాధించే స్థలము. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, అనగా వాక్యము బోధించబడే స్థలం. ఆత్మ పూర్ణులై దేవుని దాసులైన వారు, ఆత్మశక్తిని కలిగిన వారై, దేవుని ఆత్మతో నింపబడిన వారై మాట్లాడే స్థలం అది. దేవునికి స్తోత్ర. పరలోక మర్మములను భూలోకములోనికి తెచ్చి ఆయన బిడ్డలైన వారిని పరలోకమునకు సిద్ధము చేయటానికి ఉపయోగపడే గొప్ప వాక్య వర్తమానం అందించబడే స్థలం. దేవునికి స్తోత్ర. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన దివ్య లక్షణములు, దైవ లక్షణములు నేర్చుకునే అమూల్యమైన స్థలం. మన లక్షణాలను మార్చుకునే స్థలం. పాపములుగా ఉన్నాయి మనము దేవుని యొక్క పరిశుద్ధులుగా మార్చబడే స్థలం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా! చేతులు ఆపేశారండి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించవలసిన వారై ఉన్నారు. ఇక మరొక అక్షరం ఏమిటి అంటే 4వ అక్షరము చెప్పాలి. యా. దేవుని బిడ్డలారా, చాలామంది ఇంటిలో బోర్డులు పెట్టుకుంటారు. ఈ గృహముకు ఎవరు అధిపతి? దేవుడే అధిపతి. ఈ మందిరమునకు, దేవాలయమునకు దేవుని బిడ్డలారా, దేవుడే యజమానుడు. దేవునికి స్తోత్ర. యజమానుడైన వారు అన్నిటినీ చూస్తూ, సరిచేస్తూ, నడిపిస్తూ, ముందుకు కొనసాగింప చేస్తూ ఉంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. యజమానులు దేవుని బిడ్డలారా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇరుకొచ్చినా అన్నిటినీ సరిచేసేవారు వారే. దేవాలయములో ఉన్న ఏ విశ్వాసికి ఏటి వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, శోధన వచ్చినా సరిచేసేది ఎవరు చెప్పండి? యజమానుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా! ఇక చివరి అక్షరము ఏం చెప్పండి? ము. ముక్తికి చేర్చువాడు, పరలోకానికి చేర్చేవాడు, ఆయన యొక్క నిత్య రాజ్యానికి చేర్చేవాడు, శాశ్వత రాజ్యానికి చేర్చేవాడు. దేవునికి స్తోత్ర. మనందరికీ ఏం కావాలి చెప్పండి? పరలోకము కావాలి. 10th పరీక్షలైన, ఇంటర్ పరీక్షలైన, డిగ్రీ పరీక్షలైన, పీజీ పరీక్షలు అవుతున్నాయి. సంవత్సరం అంతా చదివావా లేదా? అక్కర్లేదు. ఎంత చదివావా? అక్కర్లేదు. ఈ పరీక్షలు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. దేవుని బిడ్డలారా, నీవు నేను పరలోకానికి వెళ్ళాలి, నిత్య రాజ్యానికి వెళ్ళాలి, శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి. ఎప్పుడో రక్షణ పొందేస్తాను, ఎప్పటి నుంచో నేను ఉంటున్నానంటే కాదు. మనమందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఫైనల్ అల్టిమేట్ గోల్ టు రీచ్ ద హెవెన్లీ గాడ్. పరలోకపు తండ్రిని చేర్చబట్టమే, ఆయన ఎదుగు చేర్చబట్టమే. దేవునికి స్తోత్ర. ముక్తికి చేరటమే. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ దేవాలయము, ఈ దేవాలయమునకు 7 లక్షణములు ఉన్నాయి. మొదటి లక్షణం ఏమిటంటే మిషన్. ఏ మిషన్? దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్. మొదటి లక్షణము బైబిల్ మిషన్. యొక్క దేవాలయమునకు మొదటి లక్షణం ఏమిటంటే బైబిల్ మిషన్. దేవుని బిడ్డలారా, ఇది ప్రత్యేకమైన మిషన్, దేవుని చేత స్థాపన చేయబడిన మిషన్. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని బిడ్డలారా, దేవుడే ఆయన దాసుల ద్వారా దీనిని స్థాపన చేశారు. దేవుని బిడ్డలారా, గాలిలో సవర్ణాక్షరములతో చూపించి ఈ మిషన్ను స్థాపన చేయమన్నారు. ఎంత గొప్ప మిషను, ఎంత ప్రత్యేకమైన మిషను. దేవుని బిడ్డలారా, అందుచేతనే అయ్యగారు పాడారు, ఎన్నో అందుచేతనే ఎన్ని మిషనులు ఉండగా ఈ మిషన్ ఎందుకు రావాలను అని మనోవిచారములో తెలియచేయచ్చు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొత్త బోధలు, కొత్త విధానాలు ఈ మిషన్లో దేవుడు ఏర్పాటు చేశారు. కనుకనే ఈ మిషన్ వచ్చింది. దేవునికి స్తోత్రం.